దేవుని పరిశుద్ధ నామం స్తుతింపబడును గాక. ఈనాటి వాక్యం ఫలభరితముగా మాట్లాడుతూ వచ్చిన ప్రార్థన చేస్తుంది. మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధుడా పరమ తండ్రి, నిత్యుడా నిత్యాశ్రయుడు మాదరణకర్త నీకే స్తోత్రాలు ఆయన. అయ్యా మమ్మల్ని ఆయన గడిచిన కాలం అంతా ఎంతో క్షేమంగా భద్రంగా కాచి కాపాడి ఈ పరిశుద్ధ దినాన్ని ఇక్కడ నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు ఆయన. అయ్యా ఒక చిన్న సమూహంగా మేము ఇక్కడ కూడుకొని ఉండగా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. అయ్యా నాకు కనిపించండి, అందరికీ కనిపించండి. పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీద కురిపించి అయ్యా మీ చిత్తానుసారమైనటువంటి మనుషులుగా, మీకు ఇష్టానుసారమైనటువంటి మనుషులుగా మనం తీర్చిదిద్దామని వేడుకొంచు మా ప్రభువు మీ రక్షకుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించాడు ఈ వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మేమందరం ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడు మన అందరినీ ఎదుర్కొన్నాడు, ప్రత్యేకపరిచాడు, ఇక్కడ చేర్చాడు. మనం కొంచెం ముందుకి ఆలోచిస్తే ఆది అపోస్తలులు ఇలాగే కూడుకునేవారు. ఆ టైంలో ఆది అపోస్తలులు అందరూ కూర్చొని ఇలా ప్రార్థనలు వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు రోమా చక్రవర్తి ఒక ఆజ్ఞను పంపించాడు. ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు నామమున కూడుకొని ప్రార్థిస్తారో ఆరాధిస్తారో వారందరి తనలో ఎగరగొట్టేయండి అని. అయినా సరే వాళ్ళందరూ ఒక సైడ్కి వెళ్ళిపోయి, అంటే ఎవరు కనిపించకుండా అందరూ పరిశుద్ధ దినాలు ఒక చోట కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈలోపు సైనికులు వచ్చి ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరు యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నారు అని ఒక తలుపు తీస్తే ఒక నలుగురు కూర్చొని ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగితే వాళ్ళు చెప్పారు, మేమేం చేయగలండి, మీ బంధువులు కూర్చొని ఉన్నాము అని. అంటే వారు అడిగిన తర్వాత ప్రశ్న ఏంటంటే అప్పుడు వాళ్ళకు ఉండేది పైన కింద దాకా ఒకటే అంగి. మీ అంగి మీ మోకాళ్ళ నుండి పై దాకా లేకుండా అని చూపించింది. అడిగితే వాళ్ళ అంగి మోకాళ్ళ పై దాకా లేకపోతే వాళ్ళ మోకాళ్ళని నల్లబడిపోయి ఉన్నాయి. ఆ నల్లబడి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మోకాళ్ళని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి మోకాళ్ళు గాయాలైపోయాయి, గడ్డగట్టేసాయి. వారు చూశారు, ఆ సమయంలో వారి తమలు ఎగరగొట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో నుండి ఇప్పుడు ఇలా ప్రశాంతంగా అందరం కూర్చొని వాక్యం వినేటటువంటి పరిస్థితుల్లోకి దేవుడు మనం నడిపించాడంటే ఇది ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ఇది మనం విడిచిపెట్టుకున్నామా? అసలు విడిచిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ దినం కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. మీరు హిందీ రాష్ట్రాలను చూస్తే ఎవరైతే ఎవరిలో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరినీ బయటికి తీసుకొచ్చి మామూలుగా కిందపడేసి పడుతున్నారు, బూతులు ఆడుతున్నారు. మళ్ళీ అటువంటి రోజుల్లోని మనం వచ్చేసాం. కాబట్టి మనం ఇంకా పౌరుషంగా దేవుని కోసం రోషణ కలిగి జీవించాల్సినటువంటి రోజులు వచ్చాయి. ఇందాక నేను పాల్పడాను కదా, శోధింపబడిన, బంధింపబడిన, మరణమైన మన విశ్వాసాన్ని వేడకూడదు. ఎందుకంటే ఆనాటి భక్తులు ఎంతో ప్రార్థన చేశారు. వారు తరలు ఎగిరిపోతున్నా, వారు చనిపోతున్నా, వారి బిడ్డను వారి ముందు చదివేశారు. అది ఎంత బాధాకరం. అయినా సరే ఈరోజు పరిస్థితులు ఇక్కడ నిలబడింది. మనందరం ఇక్కడ కూర్చొని సంతోషంగా దేవుని ఆరాధించుకుంటామంటే గొప్ప భాగ్యం. దీనికి మనం కలుసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తాం. ఒక్కసారి అందరం హల్లెలూయా అన్నామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ చూస్తూ ఉంటే మీ అందరిలో నాకు అనుభవాలు కొంతమంది కనిపిస్తున్నారు అన్నమాట. అనుభవాలు అనుకుంటున్నారు కదా. అనుభవాలు అనేవి ఒక చోటకి వెళ్తే ఒక జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అది పడిన చోట ఆ దేశము కూడా ప్రభావం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి దేవుడు కొంతమంది యవనస్తులను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వారు ఒక అనుభవంగా ఒక చోటకి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆ యొక్క ప్రభావాన్ని చూపిస్తే ఆ జిల్లానే కాదు, ఆ రాష్ట్రమే కాదు, ఆ దేశం కూడా క్రైస్తవ్యాన్ని అద్భుతంగా ప్రకటించేటట్లు మనం త్వరలో చూడబోతున్నాం. నాకు తెలుస్తుంది ఇక్కడ చాలా మంది
బయట ఎంతో మంచి మంచి లోకానుసారమైనటువంటి ఆనందాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరందరూ దేవుడిని ప్రేమించిన వారు కాబట్టి, దేవుడి చిత్తంలో ఉన్నవారు కాబట్టి, దేవుడి చిత్తం మీ మీద అందరి మీద ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. అలాగే దేవుడు ఇక్కడికి పంపించిన ఒక కారణం, మీరందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అని నన్ను చెప్పమన్నాడు. అలా చెప్తూ మీకందరికీ ఒక అతి విలువైనటువంటి ఆత్మీయ రహస్యాన్ని కూడా నన్ను చెప్పమన్నాడు. అది చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఒక చిన్న పోస్ట్ కానీ దేవుడిని మాటను తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ నేను ఆ యొక్క వార్తను ప్రకటించి వెళ్ళిపోతాను. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే నన్ను ఇక్కడికి పిలిచినటువంటి రాంబాబు సముడు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే నాకు పేరు తెలియదు టీవీఎస్ తమ్ముడు అంటా ఉన్నాను. ఆ తమ్ముడు కూడా నన్ను ఇక్కడికి రావడానికి ఎంతో నన్ను ప్రేరేపించారు. ఈరోజు ఇక్కడ ఇలా అందరం కలిసి ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచాన్ని అనుభవిస్తున్నామంటే ఇది ఒక సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది. సంవత్సరం నుండి నాకు ఈ తమ్ముడు సంవత్సరం ఇంకా ముందుండే సంవత్సరం నుండి నాకు ఇంకా ఎక్కువగా పరిచయం అయ్యారు. నన్ను నా దగ్గరికి వస్తూ ఉంటాను. నేను వెదురుపల్లిలో చికెన్ పకోడీ వేసుకునేవాడిని. చికెన్ పకోడీ నేను వేసుకునేది చాలా చిన్నదే. కానీ ఎవరి మీద ఆధారపడకుండా దేవుడిని మాటలు వింటూ నేను నా పని చేసుకుంటూ ఎవరి దగ్గర చేయకుండా ప్రశాంతంగా నా జీవితాన్ని సాగుకుంటూ ఉండేవాడిని. దేవుళ్ళు వెళుతూ ఉండేవాడిని. అలాగే దేవుడు నా యొక్క ఆర్థిక జీవితాన్ని కూడా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు తమ్ముళ్ళు నన్ను గమనిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నా అప్పుడప్పుడు నేను పాటలు రాసేవాడు. నా పాటలు పాడి వినిపించమని రామభద్రుడు అడుగుతూ ఉండేవాడు. అలా నేను ఆరాధన పదవికి ఒక పాట రాసినప్పుడు నాకు ఒక మాట కూడా చెప్పాడు. అది చెప్పకూడదు, ఎందుకంటే అది పొగిడే సందర్భం. మనం పొగడడానికి ఎంత మాత్రం అర్హులు కాదు. దేవుడు మాత్రమే ధనపరచబడవలసినటువంటి సమయం. అలాగే శిల్పకారుడు ఒక పాట రాసినప్పుడు ఆ పాట నన్ను ఇక్కడ దాకా నడిపించింది. ఆ పాటలో ఒక మాట నన్ను చాలా తాకింది అని రామభద్రుడు నాకు చెప్పాడు. గాయాలు వేయించిన నీ జారిపోకుండా నీ చేయలను పట్టుకొని ఉండు అనేటటువంటి ఆ శిల్పకారుని ఒక శిల ప్రాధాన్యపడడం అనేటువంటిది ఆ పాట. ఆ పాట నన్ను ఇప్పుడు ఇక్కడ దాకా నడిపించింది. అలా ఇక్కడ మనం కూడుకోవడానికి దేవుడు ఈ యొక్క సందర్భాన్ని మనకు చూపించడం అన్నమాట. ముందుగా మనకు చిన్న సాక్ష్యాన్ని చెప్పి ఆ తర్వాత దేవుడు మీకు ఏం చెప్పమన్నాడో చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు నేను క్రైస్తవులే కానీ నామకారపు క్రైస్తవులు. వచ్చేవాడిని, వెళ్ళేవాడిని, చక్కగా ఫ్రెండ్స్తో ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. సరదాగా గడిచిపోతూ ఉండేది. కానీ దేవుడికి నా మీద ఒక తలంపు ఉండే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి మీద ఒక తలంపు అనేది ఉంటుంది. ఆ యొక్క సందర్భాన్ని ఎప్పుడైతే మనం దేవునికి ఒప్పుకోమో ఇక ఆయన పనిచేయడం మొదలు పెడతాడు. ఆయన పని చేస్తే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు వెళ్ళిపోతానో దానికి ప్రధానమైనటువంటి సాక్ష్యాన్ని నేను చాలా నమ్మకార్థమైనటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఒక 1,00,000 దాకా అప్పు ఉండేది. ఆ అప్పు తిరుగుతామని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళి అప్పు మొత్తం తీసేసాను. ఒక 2,00,000 రూపాయలు నా చేతిలోనే పెట్టుకొని ఆ ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు నాకు ఇల్లు కట్టించుకున్నారా, ఇల్లు ఎందుకంటే మా కొంచెం పాదేరు ఇల్లు కట్టించుకున్నారా నాకు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, నేను లక్షలు కాదు అనుకొని ఆ ఇల్లు కట్టించుకోవడానికి నేను ముందుకు దూకినప్పుడు నా పతనం స్టార్ట్ అయింది. అప్పుడు మొదలైనటువంటి 1,00,000 రూపాయల పైన తగ్గుతూ 9 లక్షలు అప్పు చేరింది. ఆ ఇల్లు మాత్రం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. నేను ఎంత బాధపడ్డానంటే అప్పుడు ఆ టైంలో నన్ను నమ్మి ఎంతో నమ్మించారు. రోజులు గడిచిపోతున్నాను. నేను కట్టుకోవాలని అలా ప్రయత్నించే టైంలోనే కరోనా వచ్చి చేయి తిరగకుండా చేతిలో డబ్బులు రాకుండా అప్పులో ఆత్మీయులంటే ఉండదు తెలుసులే వాళ్ళే అప్పించింది. ఇక వీళ్ళు కట్టలేదు. 8 లక్షలు రాస్తారు, 9 లక్షలు, 9 లక్షలు రాస్తారు, 12 లక్షలు ఇలా పెరిగిపోతూ వస్తుంది. ఇవన్నీ మనకు తెలియదు. కానీ
ఇవన్నీ దేవుడి సంకల్పం. ఎందుకంటే నేను రావట్లేదు ఆయన దగ్గరికి, ఇలాగే కూర్చొని చక్కగా సరదాగా కూర్చొని వెళ్ళిపోతున్నాను, చక్కగా నడిచిపోతా ఉంది. కానీ నా మీద ఆయన ఏదో ఒక చెప్తా ఉంది, ఉద్దేశం ఉంది. ఇక ఆయన కానీ అని మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన క్షణం నాకైతే అర్థం కావట్లా. నూనెలో ఒక వేసి కాలుస్తా ఉంటారు చూడండి, అలా చేపలు వేసి కాలుస్తా ఉంటే అది ఎట్లా ఉడికిపోతూ ఉంటుందో నా పరిస్థితి అట్లా మారిపోయింది. నా ఆత్మీయులు, నా బంధువులు, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను అసహించుకోవడం, అవమానపరచడం స్టార్ట్ చేశారు. అలాగే ఆ టైంలో నేను చేసినటువంటి కొన్ని ఘోరమైనటువంటి పరిస్థితుల వల్ల నా భార్య కూడా కొంతకాలం నాకు దూరం అయ్యేది. అటువంటి పరిస్థితుల్లో నేను ఒంటరిని అయిపోయాను. ఒక్కడినే ఉండిపోవలసినటువంటి ఒక పరిస్థితి నా జీవితంలో దేవుడు తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చినప్పుడు మొదలైందే నా ఆధ్యాత్మిక జీవితం. ఎందుకంటే నేను నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. నా భార్య, నా తల్లిదండ్రులన్నా నాకు ఎంతో ఇష్టం. వారిని చాలా చక్కగా మంచి స్టైల్లో ఉంచాలి, వాళ్ళు అసలు బాధపడకూడదు, వారికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు నేను ఎంతో ఆశించేవాడిని. కానీ దేవుని ఇష్టాన్ని మాత్రం చూడలేకపోతున్నానని దేవుడు ఒక చిన్న దెబ్బ వేశాడు. అది ఆయన చిన్నది కానీ నా జీవితంలో చాలా పెద్ద దెబ్బ. ఆ దెబ్బ వల్ల నేను ఒంటరి వాడిని అయిపోవాల్సి వచ్చింది. ఆ ఒంటరితనంలో నాకు పరిచయం అయితే ఈ యొక్క వాక్య గమనం. వాక్యము నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో ఎంతో మాట్లాడింది, నన్ను ఎంతో శ్రద్ధ తెచ్చింది. ఆలోచనకర్తగా నాకు ఎన్నో ఆలోచనలు తెలిపింది. నా ప్రతి అడుగు వాక్యముతో మొదలవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే నేను వాక్యాన్ని పట్టుకోవడం స్టార్ట్ చేశానో ఆ తర్వాత ఒక దైవజనుడితో నేను ముందుకు సాగడం జరిగింది. ఆ దైవజనుడు నా పేరు మార్చడం జరిగింది. ఆ పేరు ఇప్పుడు నా పేరు షాలోగా మార్చబడింది. ఇవన్నీ దైవచిత్తానుసారమైనటువంటి పరిస్థితులు. ఇంకా 12 లక్షల పట్టాగే ఉంది. కానీ నేను దేవుడిని పట్టుకొని నేను చక్కగా దేవుడి సేవకులను వెళ్తూ ఉన్నాను. ఆయన పరిచర్య మందిరంలో ఉదయాన్న ఎదిగిపోయేవాడిని, కూరగాయలు కోసేవాడిని, ఈ యొక్క కుర్చీ సర్దేవాడిని, వాటర్ క్యాన్లు 7 వాటర్ క్యాన్లు తెచ్చి పెట్టేవాడిని. నేను దేవుడికి రుణస్తుడిని అనుకునేవాడిని. ఎందుకంటే నా హృదయంలో ఎంత అలజడి ఉన్నా సరే వాటన్నింటినీ తప్పించి నన్ను ప్రశాంతించి, ఎందుకు తెలియదు, ఒక ప్రశాంతి నా రోజు నాలో కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు జరగడం జరిగాయి. నేను మిడ్ నైట్ మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండేవాడిని, చాలా బాధపడ్డా ఉండేవాడిని. నాకు తెలియనటువంటి ఒక రాగం స్టార్ట్ అయింది. తెలియని ఒక పాట లాగా అది నా హృదయంలో నుండి ఒక రాత్రి కూడా రావడం స్టార్ట్ అయింది. ఈనబ్బా అని నేను అనుకుంటూ ఉన్నప్పుడు ఒక పాట, ఆ రాగం కాస్త పాటగా మారింది. ఆ పాట పల్లవిని నేను కూర్చొని వెంటనే రాస్తున్నాను. ఆ పల్లవి ఏంటంటే అత్యంత ప్రేమ స్వరూపిణి నీవయ్యా, అత్యంత ప్రేమమయుడు నీవయ్యా అనేటటువంటి ఒక పాట. నా జీవితంలో నేను ఫస్ట్ టైం రాసినటువంటి పాట అది. ఆ పాటని చాలా భద్రంగా నేను రాసుకుని ఉదయాన్నే లేచి ఆ పాటని పాడుకుంటూ ఉండగా వెంటనే ఇంకో రావడం స్టార్ట్ అయింది. చరణం వచ్చేసింది. చరణం కూడా వచ్చిందని చెప్పి నేను ఒక చరణం మొత్తాన్ని రాసుకొని ఆ చరణాన్ని పాడుకుంటూ ఉండి అలా వెళ్ళిపోతూ తర్వాత తీసుకెళ్ళి దైవజనులకు చూపించాను. చూపిస్తే ఆ పాట చాలా బాగుందా, దేవుడు పట్టుకున్నాడు, ఇక చక్కగా నీకు దేవుడు ఉంటాడు అని చెప్పినప్పుడు నేను దేవుడిని దండాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని చక్కగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఏంటంటే నా భార్య నా దగ్గరికి రావడానికి ఒప్పుకున్నారు అని తెలియగానే నేను చాలా సంతోషించాను. తను చక్కగా వచ్చేసింది. ఏమైందో నాకు తెలీదు. నేను కట్టించుకున్నటువంటి ఇల్లు నేను ఆగానికి పెట్టాను. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండడానికి అవ్వలేదు, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, అప్పులు అయిపోయినాయి. ఆ ఇల్లు ఎవరు పండుగ కరోనా టైంలో అందరూ చేతులు డబ్బులు టైట్ అయిపోయినాయి. నేను దేవుడు అడుగుతూ ఉన్నా, దేవా నేను ఇల్లు అవ్వకపోతే నా అప్పులు ఎలా తెలుస్తుంది, నేను ఒక్కరిని కూడా అప్పు ఎక్కుకోవడం, ఎందుకంటే నేను వాళ్ళకి తీసుకున్నాను, వాళ్ళ అప్పు వాళ్ళు తీర్చాలి అంటే నేను ఈ ఇల్లు అమ్మేసేయాలి. ఇల్లు అమ్మడమే కాదు, నాకు దీంతో పాటు కొంత అమౌంట్ మిగిలిచి నాకు ఇంకొక ఇల్లు కూడా కట్టించాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా 3 నెలలు ఆ ఇల్లు అమ్ముడుపోవడం,
12,50,000కి నాకు ఉన్నటువంటి అప్పుడే తగ్గుతూ వచ్చింది. 8 లక్షలు కట్టుకున్నాను. నాకు ఉన్నటువంటి మిగిలిన అమౌంట్ ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఆ తర్వాత ఆ ఇల్లు ఇప్పుడు చక్కగా మా నాన్న అమ్మగారు ఉండేటట్టుగా దాన్ని చక్కగా కట్టుకున్నాను. అలాగే మా మామగారు నాకు ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు నేను ఉన్నాను. అలాగే మా మామగారు ఇంకొక ఇల్లు కట్టిస్తున్నారు. ఆ ఇల్లు కూడా మాకు సిద్ధపరచబడుతూ ఉందన్నమాట. ఇవన్నీ ఎక్కడ మొదలైనయో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేనేం కోరుకోలే. నేను చేసింది ఒకటే, వాక్యాన్ని ఇష్టపడడం, వాక్యాన్ని ప్రేమించడం. ఒక్క మాట చెప్తాను, ఆ రిఫరెన్స్ చదివితే మీ వాక్యంలో ఉన్నటువంటి లోతు మీకు అర్థమైపోతున్నది. కీర్తనకారుడు 119వ కీర్తన 162వ అధ్యాయము 119వ కీర్తన 162వ వచనం. నేను చదువుతున్నాను. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఒక దొంగకి విస్తారమైనటువంటి డబ్బు దొరికితే అసలు ఎంత సంతోషిస్తాడు తెలుసా? అసలు అది తను మోయలేనంత విస్తారమైనటువంటి డబ్బు దొరికితే ఎంత సంతోషిస్తాడు. నేను ఈ వాక్యాన్ని బట్టి కూడా అంత సంతోషిస్తూ వాడిని. ఇంకొక మాట, దాచబడిన ధనమును వెతకినట్లు నేను నీ వాక్యమును వెతుకుతున్నాను అని ఈ 119వ కీర్తనలోనే దావీదు గారు చెప్తూ ఉన్నారు. దావీదు గారు ఈ వాక్యము అనేటువంటి మాటకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, ఆయనకి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశ పాటలు పాడడం, ఆ పాటలు రాయడం. ఆ పాటలు పాడడం, రాయడం అవి దేవుడు చూస్తూ ఉన్నాడు. చక్కగా ఏకాంతానికి వెళ్ళిపోయేవాడు దావీదు గారు. తన గొర్రెలను తీసుకొని ఒక చక్కని అడవిలోకి వెళ్ళిపోయి వాటికి ఒక పచ్చని మంచిగా చూపించి అవి తింటూ ఉంటే ఒక చక్కని తలగడ పెట్టుకొని ఆ తలగడ మీద ఆడించి దేవునికి ఇష్టానుసారంగా అతని హృదయంలో వచ్చేటటువంటి ఆ పాటలు పాడుకుంటూ అవి రాగాలుగా మార్చుకుంటూ ఉన్నప్పుడు అది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు చూసి ఆ పాటల్ని ఇలా మనకు వాక్య రూపంలో ఇలా చేయించారు. అంటే దావీదు గారు ఎంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయారు, వాక్యాన్ని ఎంత ప్రేమించారు, ఆయనకి దేవునికి ఉన్నటువంటి విలువైనటువంటి సంబంధం ఎంత గొప్పలో తెలిస్తే అది అర్థమైపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన ఎన్నో కీర్తనలు రాశారు. అందులో కూడా 19వ కీర్తన ఆయన ముగించడానికి ఇష్టపడట్లేదు. ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా? 19వ కీర్తనలో 176 చరణాలు. అవన్నీ వచనాలు కాదు, అవన్నీ చరణాలు. అంటే మొత్తం ఒక పాట. ఆ 119వ అధ్యాయం అంతా వాక్యం గురించే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక విషయం చూడండి, ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక మాటలో నేను మీకు చెప్తాను. 119వ కీర్తన 71వ వచనం. నేను ఈ కట్టడలో నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నేను నీ వాక్యాన్ని నేర్చుకోవాలంటే నేను శ్రమపడుట నాకు మేలైంది అని ఎలా అయితే కీర్తనకారుడు రాశాడు, అలా నా శ్రమంలోనే నేను ఈ వాక్యాన్ని నేర్చుకున్నందుకు నాకు అప్పుడు వచ్చినటువంటి శ్రమలంటే ఎంతో ఇష్టం. దేవుడు మిమ్మల్ని కూడా శ్రమ పెడతాడేమో, జాగ్రత్త. ఇప్పుడే మీరు అన్ని సక్రమంగా ఉన్నప్పుడే, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేనప్పుడే మీరు వాక్యాన్ని ఇష్టపడితే మీరు నా కారణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకముందే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఈ మాటలు మీకు చెప్పమని ఇక్కడ పంపించాడు. కాబట్టి మీరు కూడా ఒక విషయం చెప్తున్నాను, ఆ ఒక విషయాన్ని జాగ్రత్తగా మీరు హృదయంలో పెట్టుకుని ఆ ప్రకారం జీవిస్తే ఈ లోకమంతా, ఇప్పుడు నేను ఇక్కడ నుంచడానికి కారణం ఏంటో మీరు కూడా అలా ఎన్నో చోట్ల నుంచుంటారు. ఎన్నో చోట్ల మీరు పొందినటువంటి మేలులను ప్రకటిస్తారు, సువార్తను ప్రకటిస్తారు.
ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తే, ఒక వ్యక్తి మారితే, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని మారిస్తే అలా ప్రపంచమంతా సువార్తమయమైపోతుంది. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనం నమ్మకాలు జీవిస్తే అది చాలా కష్టం. దేవుడు ఇక అంత్య దినాలు దేవుడు ఎందుకు రావట్లేదు తెలుసా? పరలోకము నుండి భూలోకానికి రెండవ రాకడలో మనం ప్రార్థించకే ఆయన చెప్పిందండి, ప్రతి మోకాలు ఆయన నామమును వంగాలి, ప్రతి నాలుక ఆయన దేవుడిని స్తుతించాలి. అలా మనం చేయాలంటే ముందు మనం వాక్యం తెలుసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రత్యక్షతను పొందుకోవాలి, అందరి కోసం ప్రార్థించాలి. అప్పుడు అందరూ మోకాలు ఉంటారు, అప్పుడు దేవుడు వస్తాడు. అప్పుడు అది మన దేవుడు పరలోక రాజ్యం నుండి రావడానికి రాలేకపోవడానికి ప్రధానమైన కారణం మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేసి ప్రతి ఒక్క ఆత్మ భారాన్ని మనం తీసుకోవాలి. ఆ ఆత్మ భారాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే, ఎందుకంటే ఆయన రెండో రాకడలో వస్తే ఎంతో మంది నశించి నరకానికి వెళ్ళిపోతారు. ఎంతో మంది మీ స్నేహితులు, మన స్నేహితులు నశించి నరకానికి వెళ్ళిపోవడం మంచిదా? కాదు కదా. నరకాకంలో ఎలా ఉంటుందో మనకు తెలియదా? అక్కడ ఒక ఆత్మ పడితే ఆత్మ ఇక అది ఎట్లా అంటే దారుణమైనటువంటి పరిస్థితి, అగ్ని ఆరని పురుగు చావాలి, ఆత్మేమో మండిపోతూ ఉంటుంది, ఆ మంట మనకు తెలిసిపోతూ ఉంటుంది, అగ్ని ఉండవు, బయటికి రాలేవు, అక్కడ నిజమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉండలేము. కాబట్టి మనం ఆత్మల భారాన్ని తీసుకోవాలి. అలా మనం ఆత్మల భారాన్ని తీసుకోవాలంటే మనం వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తే మనం చక్కగా దేవుని మనసు తెలుసుకుంటాం. ఆ దేవుని మనసేపు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ఎంత పాపులో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం బాప్తిసం పొందాలని అర్థమవుతుంది. ఆ బాప్తిసం పొందిన తర్వాత దేవుని పరిచయం చేయాలని, ఆ పరిచయం చేస్తున్నప్పుడు కొంతమందిని దైవ సేవకులుగా, కొంతమందిని దైవ సేవకులకే ప్రకటించేవారుగా, కొంతమంది సువార్థికులుగా, కొంతమందిని హెచ్చరికలు, పాటలు పాడేవారు, పాటలు రాసేవారు, ఆత్మలను సంపాదించేవారుగా మారిపోతున్నారు. ఎవరుగా ఉన్నారో అది దేవునికి తెలుసు. కాబట్టి మొట్టమొదట తొలి అడుగు వాక్యం చదవాలి. వాక్యం నుండే మొదలవుతుంది. మీకు చెప్పమన్నటువంటి ఒకే ఒక మాట దేవుడు ఏంటంటే వాక్యం చదవాలి. రెండవది స్తుతి. దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడంటే మనం అర్పించే బలులు, మనం ఇచ్చేటటువంటి దశమ భాగాలు, మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞతల అర్పణలు, వీటికంటే ఎక్కువగా స్తుతి యాగం ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనం ప్రేమిస్తే దశమ భాగాలు కాదు, దానికి మించి మన జేబులో ఎంత తీసేటటువంటి ఆ ప్రేమ, ఆయన ప్రేమను మనం పొందుకుంటాం అన్నమాట. మనకు స్తుతి కావాలి, వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. ఈ మూడింటిలో ఏమి తగినా ఆయనతో మనం అంటు కట్టబడి ఉండలేము. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ యందు నేను, క్షమించండి, నా యందు మీరు, మీ యందు నా వాక్యము నిలిచి ఉన్నాయి కదా, మీకేమి కావాలో అడగండి, అది నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విధించునంత మటుకు తులుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఒక వాక్యం ఎంత చేయగలుగుతుందో తెలుసా? దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణము, ఆత్మ, దేహములు ప్రాణము, ఆత్మ, దేహము, కీలలోని మూలుగులతో సహా విభజించినంత మటుకు తూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మన ప్రాణము, ఆత్మ, దేహమే మాత్రమే కాదు, మన ఎముకలలోని మూలుగలు కూడా మన వాక్యము పరిశుద్ధపరచగలదు అని ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి వాక్యాన్ని
ధ్యానించాలి అంటే నేను ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. అది మీకు ఎంత ఇష్టపడుతుందో మీకు అర్థమవుతుంది. మనకు సముద్రం తెలుసు కదా, సముద్రంలో మనకు తెలిసిందండి అలలు. అలలు చూసి మనం చాలా ఆనందపడిపోతూ ఉంటాం. అలలు ఉప్పొంగిపోతూ ఉంటాయి, వాటి మీద మనం ముందుకు దూకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. కానీ సముద్రంలో ఏముంటాయి తెలుసా? కొంచెం లోపలికి దవి చేస్తే అత్యంత విస్తారమైనటువంటి ముత్యాలు, అత్యంత విలువైనటువంటి గనులు. అసలు ఈరోజు మనం వాడేటటువంటి ఆయిల్ అంతా సముద్రంలో నుండే వస్తుంది. ముత్యాలు ఎంత విలువైనవి ఉన్నాయో తెలుసా? అక్కడ ఎన్ని డైమండ్స్ ఉన్నాయో తెలుసా? సముద్రంలో చేపలు ఉంటాయి. ఆ చేపలు ఎంతో వెలుగు ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని చేపలు ఉంటాయి, వీల్ చేపలు అంటారు. దాని నుండి వచ్చేటువంటి కరెంటు 3000 వోల్ట్స్, అంటే ఒక ఓడలు కూడా షాక్ గురి చేయనటువంటి చేపలు ఉంటాయి. ఒక మనిషిని అశాంతం మింగేటటువంటి తిమింగలాలు ఉంటాయి. అలాగే మినుగురు పురుగులు లాంటి జంతువులు ఉంటాయి, అవి లోపల తిరుగుతూ ఉంటాయి. అలాగే మనకు తెలియని విషయం చెప్పమంటారా? సముద్రంలో కొన్ని నదులు పారుతూ ఉంటాయి. అందుకే సముద్రం మధ్యలో సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. సముద్రం ఈ ఫ్లో అవుతుంది, నదులు ఈ ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ రెండు కలిసి అక్కడ సుడిగుండాలుగా ఏర్పడతాయి. అలాగే కదిలే చెట్లు ఉంటాయి, మనం తినగలిగినటువంటి ఫ్రూట్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఆక్సిజన్ బెలూన్స్ ఉంటాయి. ఒక మనిషి డ్రైవ్ చేసి లోపలికి వెళ్ళి ఆక్సిజన్ తీసి కూడా ఆ యొక్క ఆక్సిజన్ బెలూన్స్లోకి వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉండొచ్చు. అటువంటి పరిస్థితులు ఎంతో గొప్ప గొప్ప విలువైనటువంటి సందర్భాలన్నీ ఆ సముద్రంలోనే ఉంటాయి. ఆ సముద్రమే మన వాక్య గ్రంథం. మనం ఏం చేస్తున్నాం? వాక్యం పట్టుకోగానే చక్కగా ఆదికాండం చూస్తాం, లేదా మత్తయి సువార్త చూస్తాం, 5 అధ్యాయాలు చదువుతాం. అంటే అలలు చక్కగా చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఎప్పుడైతే ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నామో, ఆ ముందుకు వెళ్ళే కొద్దీ మీకు తెలియని ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. నేను ఇలా డ్రెస్ చేసుకున్నాను, ఎందుకు? దేవుడు వాక్యం ఎలా చెప్తుంది నేను అలా డ్రెస్ చేసుకోకూడదు, నేను చాలా మంచిగా డ్రెస్ చేసుకోవాలని అనిపించింది. అలాగే నేను కటింగ్ ఎలా ఎందుకు చేస్తున్నాను, నేను అలా చేసుకోకూడదు, ఎందుకంటే మీరు మీ గడ్డములు వేయించుకోకూడదు అని చెప్పి సైడ్ బైబిల్లో ఉంది. ట్యాటూలు వేయించుకోకూడదని బైబిల్లో ఉంది. ఇవన్నీ మనకు ముందు నాకు కనిపించు. ఎప్పుడైతే మనం సముద్రంలో డైవ్ చేస్తామో అప్పుడు మనకి అతి రహస్యమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. వాక్యాన్ని పట్టుకోండి. వాక్యం పట్టుకున్నప్పుడు మీ రోమాలు ఇంకా పొడుచుకుంటాయి. ఆ రోమాలు ఇంకా పొడుచుకున్నాయంటే మీలోనికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరిస్తున్నట్టు. ఇక మీరు నిద్రపోతున్న పరిశుద్ధాత్మ తన మూలుగులతో మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మీలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది. వాటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఈ యొక్క బైబిల్ గ్రంథం. మనం బైబిల్ చదవకపోతే, ధ్యానించకపోతే మనం ఎలా ముందుకు వెళ్తాం? ఆత్మలు అక్కడ నశించి నరకానికి వెళ్ళిపోతుంటే బాగోలేదా? ఈరోజు మీకు తెలుసు దేవుడు ఎవరు, మనకు తెలుసు దేవుడు ఎవరు. మరి తెలియని వారు ఎంతో మంది ఉన్నారు కదా, వారందరికీ ఎట్లా? మీరు వాక్యం చదవాలి, వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి, దాన్ని ధ్యానించాలి. దాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, మీకోసం వచ్చాడు లైన్లోకి అనుకుంటాడు. ఇక ఆయన మీకు చేయాల్సినటువంటి కార్యాలు మొదలు పెట్టాలని కూడా అంతే. నేను కూడా ఏకాంతంగా ఆయన పట్టబడ్డాను. వాక్యాన్ని ఇష్టానుసారంగా చదివేవాడిని. ఎంత ఇష్టంగా అంటే మైకంతా చదువుకుంటూ ఉండేవాడిని. నాకు ఎందుకంటే నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేదు, దాన్ని చదువుకుంటూ ఉండే. లేవియ కాండము, సంఖ్యాకాండము మనకు చాలా బోరింగ్ సబ్జెక్ట్ కదా, నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే దాంట్లో చాలా విచిత్రమైనటువంటి కథలు ఉంటాయి, చాలా అద్భుతమైనటువంటి స్టోరీస్ ఉంటాయి, మనకు నీతులు చెప్పేటటువంటి గొప్ప గొప్ప పదాలు ఉంటాయి. ఆ పదాలన్నీ నేను చదవాలి ఇక్కడ డ్రైవ్ చేసినట్టు అనమాట. నేను అలా వాక్యాన్ని ధ్యానిస్తూ అలా వాక్యాన్ని ప్రకటించేటటువంటి, ఇక్కడ నుంచొని అందరికీ చెప్పగలిగినటువంటి స్థితిలోనికి రావడానికి మొట్టమొదటి అడుగు నేను వాక్యాన్ని చదవడమేనండి. నాకు దేవుడు ఇక్కడ మీ అందరికీ ఒక వ్యక్తిని పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆ వ్యక్తి అత్యంత విలువైనటువంటి వ్యక్తి, కానీ చాలా మందికి తెలియదు. పాత నిబంధనలో 2వ గ్రంథము
21వ అధ్యాయం నుండి నేను చదువుతూ ఉన్నాను. నేను చెప్తూ ఉన్నాను ఒక స్టోరీ లాగా, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2వ రాజులు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. 2వ రాజులు 21వ అధ్యాయము. నేను చిన్న స్టోరీ లాగా మీకు చెప్పేస్తాను. 1వ వచనంలో మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయులతో నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనము చేసినట్టు హేయక్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్టు దేవతా స్తంభములను చేయించి ఇలా దేవునికి అత్యంత అసహ్యకరమైనటువంటి కార్యాలన్నీ ఈ మనష్షే చేసుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటూ దేవుడు అతని మధ్య చనిపోతాడు. అతని కొడుకు ఆమోను వస్తాడు. ఆమోను కూడా మనష్షే నడిచినటువంటి దారిలోనే నడిచి తన యాత్రను ముగిస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి వ్యక్తి మీకు పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి పేరే యోషియా. మనం 22వ అధ్యాయంలో యోషియా గారిని పరిచయం చేసుకోవచ్చు. 22వ వచనం అధ్యాయం 1వ వచనం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి బొష్కతు ఊరివాడకు అదయా కుమార్తె అయిన యెదీదా. యోషియా ఏలనారంభించినప్పుడు అతని వయస్సు 8 ఏళ్ల వయసులో ఆమోను అంటే ఆ తండ్రిని ఆ యొక్క ప్రచారకులు ఆయన కింద ఉన్నటువంటి చంపేస్తారు. ఎందుకంటే ఘోరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఇక ఈ యోషియా గారిని రాజుగా నిలబెడతారు. 8వ సంవత్సరంలోనే రాజుగా నిలబెట్టినప్పుడు ఆమె తల్లి యెదీదా గారు యోషియా గారికి చెప్తూ ఉంటారు, అయ్యా మీ తండ్రి దావీదు గారైనటువంటి మన పితరుడైనటువంటి దావీదు గారిని ప్రవర్తించకుండా ఎంతో ఘోరమైనటువంటి పరిపాలన చేశారు. మీ తాతగారు కూడా అంతే, నువ్వు అట్లా ఉండొద్దు. నువ్వు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడే నువ్వు దేవుడిని తెలుసుకో. మన పితరుడైనటువంటి దావీదు గారు గుడి ఎడమలకు తిరగకుండా దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుడితో అంటుకట్టబడి ఉన్నారు. దేవుడిని ఎంతో ప్రేమించినటువంటి వాడు, దేవుడి కోసం మందిరాన్ని కట్టాలని ఆశపడినటువంటి వాడు, మందిరం కోసం ఎంతో ధనాన్ని సిద్ధపరచు ఇలా చెబుతూ కథలుగా ఆయనకి చెబుతూ ఉంటే ఆయనకు 26వ ఏట ఆయనలో ఒక గొప్ప విప్లవం ప్రారంభమైంది. ఆయన ఎప్పుడైతే యవ్వన స్టేజ్కి వచ్చాడో వాళ్ళ తల్లి చెప్పిన కథలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆయన కళ్ళ ముందు చాలా అసహ్యకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవతా స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. ఎత్తైన స్థలంలో దేవుడిని ఆరాధించవలసినటువంటి సమయంలో విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉండేవారు అలాంటి ఇశ్రాయేలీయులు. ఇది చూసి రాజైనటువంటి యోషియా గారికి విపరీతమైనటువంటి పరితాపం వచ్చి ఆ విగ్రహాలన్నింటినీ పడగొట్టండి, ఈ క్షణాలు అన్ని సమూల ధ్వంసం చేయండి. అలాగే మన పితరుడైనటువంటి దావీదు గారు సొలొమోను గారు కట్టించినటువంటి ఆ యొక్క ఆలయాన్ని తిరిగి శుభ్రం చేయండి అని ఒక ఆజ్ఞను పంపిస్తారన్నమాట. ఎందుకు వచ్చింది ఆజ్ఞని? చిన్నప్పటి నుండే దేవుళ్ళు పెరిగారు కాబట్టి, వాళ్ళ అమ్మ దావీదు గారు చిన్న కథలుగా చెప్పింది కాబట్టి వాక్యాన్ని ప్రేమించినటువంటి యెదీదా గారు ఆ వాక్యాన్ని చక్కగా యోషియా గారికి చెప్తూ ఉంటే అక్కడ విప్లవం స్టార్ట్ అయింది. ఇక వెళ్ళిపోయారు అందరూ. ఆ యొక్క ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి వారన్నిటిని పగలగొడుతూ ఉన్నారు. విగ్రహాలను పగలగొడుతూ బూడిద చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పురుష కాములను తలలు చేస్తూ ఉన్నారు. ఇక దేవుని ఇష్టం లేనటువంటి ప్రతి కార్యాన్ని చేసుకుంటూ వస్తున్నప్పుడు షాఫాను అనేటువంటి ప్రధాన యాజకుడు మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉంటారు. ఆయన పేరు ఏంటంటే ఆ ప్రధాన యాజకుడికి మీరు వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేయండి, మందిరాన్ని శుభ్రం చేసి మందిరంలో ఉన్న తనమంతా తీసి మందిరంలో శిల్పకారులకి, చెక్క పనులు చేసేవారికి, అలాగే రాత పనులు చేసేవారికి, కింద దూరాలు ఎక్కడ పడిపోయి అన్ని నాకు శుభ్రం చేయండి అని చెప్పి ఆజ్ఞ వచ్చింది. కాబట్టి చేయండి అని చెప్పినప్పుడు
ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి మొత్తాన్ని చక్కగా శుభ్రం చేసి ఆ ధనములు తీసి మందిరం కోసం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక గ్రంథం కనబడుతుంది అన్నమాట. గ్రంథం కనబడుతుంది. ఆ గ్రంథమే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం కనిపిస్తుంది అక్కడ ఆ ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు తీసుకొని వచ్చి షఫాయాకి చేసి, షఫాయా గారు ఇలా ధర్మశాస్త్రం కనిపించింది, ఇందులో చాలా దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి, అది ఈ కాలంలో జరగబోతున్నాయంట, ముందు రాజుకు చెప్పండి అనేటటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. వెంటనే ఆ షాఫాన్ అనేటువంటి శాస్త్రి గారు రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా, మనకి ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు మనం ధర్మశాస్త్రం దొరికింది. ఈ ధర్మశాస్త్రం 70 ఏళ్ళు మనకు కనిపించట్లేదు. మీ తాతగారైనటువంటి మనషే గారు, మీ నాన్నగారైనటువంటి యామోను గారు ఎవరు పట్టించుకోలేదు. మీకు 26 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు ఇప్పుడు దొరికింది మనకు ధర్మశాస్త్రం, దీంట్లో ఏముందో తెలుసా అని దాన్ని తీసి చదివితే గుండెలు పగిలిపోయా ఏడుస్తారండి యోషియా గారు. ఎందుకంటే ఆ యోషియా గారి కాలంలోనే వీరు అంతమైపోయినటువంటి పరిస్థితి. దేవుడు ముందే రాసి పెడతాడు. ఎవరైతే ఎప్పుడైతే యోషియా గారి పేరుతో సహా యోషియా అనేటటువంటి ఆయన పుడతాడు, ఆయన కాలంలో ఈ యొక్క రాజ్యం అంతా నెబుకద్నెజరు బబులోను దేశానికి చెరపట్టుకొని పోతారు అని ముందే రాసి పెట్టబడి ఉంటుంది. చూసి రాజు రాజ వస్త్రాలను పట్టుకుని అక్కడక్కడ చింపుకొని గుండె వేసేలా ఏడుస్తాడండి. మొత్తం ప్రజలు మొత్తాన్ని తీసుకొని వచ్చి నిలబెట్టి వాక్యాన్ని వీళ్ళకు కూడా చదివి వినిపించండి అని చెప్పి వాళ్ళకు కూడా చదివి వినిపిస్తే వాళ్ళు గగ్గోలు పెట్టి ఏం చేస్తారు. ఎందుకంటే అయిపోయింది, ఇక వారికి అంతం తెలియబడింది. బబులోను దేశమన్నా నెబుకద్నెజరు రాజన్నా మామూలు కాదనమాట. ఇప్పుడు మనకు తెలిసిన హిట్లర్కి 100 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ. అటువంటి పరిస్థితి ఆ సమయం అక్కడ ఉందన్నమాట. అప్పుడు యోషియా గారు చెప్తారు, మరి ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఈ శిక్షను తప్పించుకోవాలి. ప్రవక్తి గారు ఉన్నారు, ప్రవక్తి గారికి వెళ్ళి అడగండి, దేవుడు ఆమెతో మాట్లాడతాడేమో అని చెప్పి అక్కడికి ప్రవక్తని పంపిస్తే ఆ ప్రవక్తి చూసి అస్సలు లేదు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ యొక్క చెరసాలలో పంపించడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే ఆయన మనం క్షమించడానికి ఇష్టపడలేదు. కానీ యోషియా, నువ్వు కన్నీరు విడుచుట దేవుడు చూశాడు. నీవు నీ బట్టలు చించుకొని వికారంగా ఏడవడం, నీ కన్నీళ్లు దేవుడు చూశాడు. కాబట్టి అది నీ కాలంలో జరగదు అని దేవుడు నాతో చెప్పమన్నాడని చెప్పినప్పుడు ఎంత విచిత్రమైనటువంటి విషయం అండి. దేవుని వాక్యం ఆ రోజు అక్కడ గ్రంథం చదవకపోతే యోషియా తర్వాత నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయినటువంటి ఏం చేశాడు తెలుసా? తర్వాత వాళ్ళ మనవాళ్ళని తీసుకెళ్ళిపోతారు, యెహోయాకీముని తీసుకెళ్ళిపోయినప్పుడు అతని కనుగుడ్లు పీకేసేసి వారి బిడ్డలను, ఆ కనుగుడ్లు పీకకముందే ఆయన బిడ్డలను ఘోరంగా కంపంలో కోసి చంపేస్తాడు. అటువంటి పరిస్థితి నుండి యోషియా గారిని దేవుడు తప్పించాడు. ఎందుకు? వాక్యం చేతుల్లోకి వచ్చింది, వాక్యం హృదయంలోనికి వచ్చింది, వాక్యం జీవితంలోనికి వచ్చింది, ఆ వాక్యం ఆ యొక్క రాజ్యంలోనికి వచ్చేసింది. కాబట్టి ఆ రాజ్యం రక్షించబడింది. ఈరోజు నాకు దేవుడు చెప్పమన్నటువంటి మాట అంటే, వాక్యం చాలా విలువైనది. ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు ఎదురుడను, వాక్యమే దేవుడు అయిపోయాడు. మన చేతిలో ఉన్నటువంటి వాక్యమే దేవుడు అండి. మనం దాన్ని పక్కన పెట్టేస్తే మనం దాన్ని పక్కన పెట్టడానికి వీలు లేదు. దాన్ని చదువుతూ ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, తర్వాత మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడాలి, ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడాలి. ఇద్దరు స్నేహితులు అలా మాట్లాడుకుంటాం. పాటలు అంటే, స్తుతి అంటే ప్రేమ గీతాలు. నీకు దేవుడు అంటే ఎంత ఇష్టమో చెప్పేటటువంటి గీతాలు స్తుతి. ఈ 3 వాక్యము, ప్రార్థన, స్తుతి, ఈ 3 మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి వాటిగా మార్చేస్తాయి. మీకు తెలియని విచిత్రమైనటువంటి కోణాలను బయటికి తీసుకొస్తాయి. మీలో ఈ లోకము నుండి మిమ్మల్ని ప్రత్యేకపరుస్తాయి. దేవుడికి ఇష్టమైనటువంటి ఆయన చిత్తం మీలో జరగవలసి ఉందో అవన్నీ దేవుడు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత నేను ఒక పాట
ఆయన నా పరిస్థితులన్నిటిని తప్పించిన తర్వాత, నేను ఆ పరిస్థితులన్నిటిని తప్పిపోయిన తర్వాత ఆనందం మొత్తాన్ని ఒక పాట రూపంలో రాసుకొని ఆనందించాను. ఆ పాట పాడుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఎవరైనా వచ్చి గెలుపడతారా? నా జీవితంలో ప్రతి సమస్య తొలగిపోయింది, దానికి కారణం వాక్యం. నా జీవితంలో ఆనందాలు వచ్చాయి, దానికి కారణం వాక్యం. నా జీవితంలో సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహం, ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఇవన్నీ నాకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం వాక్యం. తర్వాత ఇంకా మీకు చెప్పవలసినవి చాలా ఉన్నాయి. స్తుతి, ప్రార్థన, ఇవి దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు కలుసుకొని మనం మాట్లాడుకుందాం. ఈ పాట పాడుకొని మనం కూటాన్ని ఇజ్రాయేలు దేవుడు నా ప్రాణనాథుడు, ఇజ్రాయేలు